హైదరాబాద్ లో సందడిగా సాగుతుంది గణేష్ నిమజ్జనం. కోలాహలంగా మారింది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తే సిటీ నలుమూలల నుంచి తరలి వస్తున్నారు గణనాథులతో పాటు మనం చూస్తే చాలా ప్రజలు కూడా అక్కడికి వచ్చారు. ఒక్కసారి ఆ ఏరియల్ వ్యూస్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి, వరుస పెట్టి గణనాథులు వస్తున్నారు ట్యాంక్ బండ్ వైపు. మనం చూస్తే కనుక అక్కడ చూడండి, రైట్ సైడ్ దాంట్లో చూడండి అసలు ఎంత మంది గుమిగూడారు వినాయకుడి దగ్గర. ఆ గణనాథుడి దగ్గర అందరూ గుమిగూడారు. గణనాథుడికి గంగకి సమర్పిస్తూ, గంగలో కలుపుతూ, గంగకి సమర్పిస్తూ మొత్తానికైతే ట్యాంక్ బండ్ కోలాహలంగా మారినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక పక్కన చార్మినార్ విజువల్ చూద్దాం. చార్మినార్ సైడ్ కూడా చూడండి, బేగం బజార్ చార్మినార్కి సంబంధించి ఆ చార్మినార్ చుట్టుపక్కల అంటే 360 డిగ్రీస్లో మనం చూడొచ్చు టస్కర్లు, అలాగే చాలా వెహికల్స్ మనం చూడొచ్చు. అక్కడ గణనాథులు రెండు వైపులా నుంచి చాలా అద్భుతంగా ఆ విజువల్ అయితే, ఏరియల్ విజువల్ ఎంత అద్భుతంగా ఉంది అంటే అలంకరణ, చార్మినార్కి ఒక అలంకరణ, ఒక నెక్లెస్, ఒక హారం లాగా కనిపిస్తుంది, ఒక మణి హారం లాగా మారిపోయింది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా మనుషులతోని ఒక మణి హారం అని చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ పైన విజువల్లో చూడొచ్చు. కింద మధ్యలో ఉన్న బాక్స్లో చూసినా కూడా మనం చూడొచ్చు జన సంద్రోహం అని చెప్పుకోవాలి. ఒక పక్కన మనం చూస్తే జన సంద్రోహం కనిపిస్తుంది విజువల్లో చాలా క్లియర్గా. అలాంటి పరిస్థితి నెలకొంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఆ చుట్టుపక్కల జంక్షన్ దగ్గర కూడా మనం చూడొచ్చు. వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా జనాలు వచ్చారు అక్కడికి. మొత్తానికైతే గణపయ్యకి గుడ్ బై చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తొందరగా రా, మేము ఈ సంవత్సరం చేయబోయే అన్ని పనులకు విఘ్నం లేకుండా కూడా చూసుకో గణపయ్య అని చెప్పేసి కూడా అందరూ ప్రస్తుతానికైతే అక్కడికి చేరుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది.